స్వామి ఇట్లు చెప్పాను, పోయి పుత్రులు పొందుడికై మేము శ్రీ సత్యనారాయణము చేయుచున్నామని చెప్పి ఆ వ్రతమును ఆచరించే విధానం కూడా తెలిపాను. అప్పుడు ఆ వైశ్యుడు రాజు చెప్పిన విని, ఓ రాజా, నాకును సంతానం లేదు కనుక నేను ఈ వ్రతమును ఆచరించి సంతానం పడియుదును అని పలికెను. ఆ పిదప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగృహాలను చేరుకున్నవాడై శ్రీ సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య లీలావతికి చెప్పి, ఆమె విలుతుండగా మనకును సంతానం కలిగినతో ఆ వ్రతము తప్పక చేస్తాను అని మనసులో సంకల్పించుకునేను. ఒక దినము లీలావతి ధర్మపరమై భక్తితో స్థుతించి గర్భవతి అయ్యి 10వ మాసంలో ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెను కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతుండేది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దిన ప్రవృత్తమవుతుండెను. అప్పుడు ఆ లీలావతి భర్తను చూసి, నాదా, మనకు సంతానం కలిగినది, సంతానం కలిగినతో వ్రతము చేస్తానని చెప్తారు కదా, కనుక వ్రతము చేయుడు అని అనేను. అందులో అతను అమ్మాయి వివాహకాలంలో వ్రతము చేస్తాను అని అప్పటికి సమాధానం చెప్పి వ్యాపారానికే పట్టణంలోకి బయలుదేరాడు. ఆ తర్వాత కొంతకాలంలో కళావతి యుక్త వయసు వచ్చిన చూచి ఒక దూతను పిలిపించి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకురమ్మని చెప్పి పంపించాను. ఆ సాధువుని వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరం పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధంగా తన కుమార్తె కళావతి నుంచి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రత విషయం మర్చిపోయాను. అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై ఆగ్రహం వచ్చాను. తతన్ కాలే నిజతో నిజకర్మలి శారద. అప్పుడు ఆ వ్యాపార బహునిపుడైన వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తమై బయలుదేరి సముద్ర తీరంలో రత్నస్థానపురం పోయాను. ఆ రత్నస్థానపురమును చంద్రకేతుని మహారాజు పరిపాలించుండెను. సాధు తన వ్రతము చేస్తుండగా చూసిన శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించెను. దారుణం కఠినం చేసే మహాదుఃఖ భవిష్యతి, వీనికి దారుణమైన కఠిన దుఃఖం కలుగుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి దినగారం నుండి కొంత ధనము అపహరించుకొని ఆ వర్తకుల చోటికి చేరుకొనిది. ఆ రాజుబాట్లు ఆ దొంగలను పట్టుకున్న నలుగురులా వెతుకుచూ తమ దగ్గరకు వచ్చుట చూసి ఆ దొంగలు ఆ ధనముతులు అంతా వర్తకులంతా వదిలి పారిపోయేది. ఆ రాజుబాట్లు ఆ ధనములు అక్కడ చూసి ఆ వైశ్యులే దొంగలు నిశ్చయించుకొని వారిని కట్టి రాజుకు తీసుకొని పోయారు. ఆ భటులు రాజును చూసి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చి తిని విచారించి తగిన శిక్ష దింపుడు అని విన్నవించిరి. ఆ రాజు ఏమీ విచారింపకనే